మ్యారేజ్ అన్నది జీవితంలో చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. సార్ చెప్పండి కదా, అన్ని విషయాలలో మనకు హెల్ప్, సహాయకం. హ్యాపీ ఉన్నప్పుడు కూడా, సఫరింగ్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు కూడా, సంతోషంగా ఉన్నప్పుడు. సో లైఫ్ లో మ్యారేజ్ ఇంపార్టెన్స్ ఏంటిదంటే, అది ఒకరి అంటే మన బాధలు తను సహకరించడం, తన బాధలు మనం సహకరించడం. అంటే సఫరింగ్ నుండి ఒకరినొకరు బయటికి తీయాలి, బాధల నుండి బయటికి, బాధల్లోకి నెట్టడం కాదు, అర్థమైందా? కానీ ఇండియన్ కల్చర్ ఏమైంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్. మన ఏంటిది, ఓవర్ ఎక్స్పెక్టేషన్. మ్యారేజ్ అంటే ఒకటే శరీరం, ఒకటే ఆత్మ. మ్యారేజ్ అంటే ఒకటే ఆత్మ, రెండు శరీరం, రెండు తనువులైనా ఒకటే ఆత్మ. ఒకటే ఆత్మ. అంటే రెండు బాడీస్ అయినా ఒకటే ఆత్మ, ఒకటే. కానీ జనరల్ గా ఏమవుతుంది అంటే, నాది నీది, ఈ వర్డింగ్స్ మనం మానుకో. మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇదే కదా పంచాయతీ. జనరల్ గా ప్రాబ్లం ఏంటిది, మా వాళ్ళు, మీ వాళ్ళు, నాది నీది. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నాది నీది, మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇవన్నీ కూడా మైనస్ మనం. సో మ్యారేజ్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకు దీని కొరకే. యాక్చువల్లీ మనిషి భూమిపైకి వచ్చిందంటేనే బాధలు ఉన్నాయి, ఖచ్చితంగా బాధలు ఉన్నాయి. మనిషి శ్వాస నడుస్తున్నదంటే బాధలు ఉన్నాయి. మనిషికి బాడీ ఉంటుంది, మైండ్ ఉంటుంది, అంతేనా? శ్వాస నడుస్తా ఉన్నాయి. ప్రతి మనిషికి బాధలు ఉన్నాయి, 100% ఏదో ఒక రకమైన బాధలు ఉన్నాయి. సో దాంట్లో నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్ ఉండాలన్నమాట, ఏదో ఒక హెల్ప్ ఉండాలి. కానీ మ్యారేజ్ సమస్యకు పరిష్కారం, సమస్య కాకూడదు, అర్థమైందా? మనం ఏం ఆశిస్తాం, ఒకరి నుండి ఒకరిని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆశిస్తాం అన్నట్టు ఏదో. సో మనం ఆశించడం మూలంగా ఆ ఎక్స్పెక్టేషన్ పూర్తి కాలేదనుకో, డిసప్పాయింట్ అయిపోతుంది, అర్థమైందా? అందుకని మనము ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా, ఏం ఆశించకుండా హెల్ప్ చేయాలి, అర్థమైందా? అప్పుడు మాత్రం సంబంధం వల్ల ఒకరిని అర్థం చేసుకోవాలి. ఏమన్నా ఆశించినాం అనుకో, ఇప్పుడు ఈ కూర వండాలా, ఊ వండాలా, లేకపోతే అది చేయాలా, ఇది చేయాలా, లేకపోతే నాకు సర్వీస్ చేయాలా, మనం చేయాలి, కానీ ఏం ఆశించవు. సో అప్పుడైతే ఏమంటారు, లాంగ్ టర్మ్ గా, చిరస్థాయిగా సంబంధం లేదు. సో సమస్య ఎక్కడ వస్తుంది అంటే, ఆశించడం లేదు, ఎక్స్పెక్టేషన్ సమస్య వచ్చేస్తాయి. మనం ఏదో ఆశిస్తాం, ఏదో అనుకుంటాం, అది. సో ఫైటింగ్ స్టార్ట్. యాక్చువల్లీ మ్యారేజ్ అనేది ఫైటింగ్ కు అంతం, గొడవలకు అంతం, సమస్యకు పరిష్కారం. సమస్య కాకూడదు, సమస్యకు పరిష్కారం కావాలి, సమస్య కావాలి. ఒకటే సెంటెన్స్ లో చెప్పాలంటే, మ్యారేజ్ అంటే ఏంటిది, సమస్యకు పరిష్కారం. కానీ అది సమస్య కావాలి. ఇవాళ అదే సమస్య అయిపోతుంది. దానికి కారణం ఏంటి, మన ఓవర్ ఎక్స్పెక్టేషన్. మనం ఏదో ఆశిస్తాం, అది ఫుల్ఫిల్. సో దాని మూలంగా ఏమైతే ఫైటింగ్ స్టార్ట్. నాది నీది, మా వాళ్ళు, మీ వాళ్ళకి స్టార్ట్. ఇదే కదా గొడవ, ఏమున్నాయి చెప్పండి. సో అందుకని ఇప్పుడైనా మ్యారేజ్ అంటే ఒక రెండు ఆత్మ ఒకటి కనిపించడానికి ఆడ మగ జెంట్స్ లేడీస్ కనిపిస్తారు, కానీ ఆత్మ మాత్రం, ఫీలింగ్ మాత్రం ఆ రకంగా అయితేనే మనము ప్రతి విషయం సఫరింగ్ నుండి బయటికి రావాలి, ప్రతి సమస్య నుండి గెటాలి. ఓకే, వన్స్ అగైన్ అందరూ కూడా మంచిగా